జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నామండి. 30వ సర్గం. శ్రీరాముడు కరుని వధించుట, దేవతలు మునులు ఆ ప్రభువును కొనియాడుట, సీతాదేవి పరమానందభరితురాలగుట. ఆ గదను చిన్నాభిన్నమునర్చిన పితప ధర్మాత్ముడైన శ్రీరాముడు చిరునవ్వు చిందించుచు సంభ్రమాశ్చర్యములకు లోనయ్యున్న కరునితో ఇట్లనెను: ఓ రాక్షసాధమ, నీ బలమును అంతయును ప్రదర్శించితివి గదా. ఇదేనా నీ బలము? నీవు మిక్కిలి శక్తిహీనుడవయ్యును వ్యర్థముగా ప్రగల్భములను పలుకుచున్నావు. ఈ గద శత్రువులను పరిమార్చుటలో తిరుగులేనిది అని నీవు ఇంతవరకును బేరములాడుచుంటివి గదా. కాని అది నా బాణముల దెబ్బకు ముక్కలు ముక్కలై నేలపాలైనది సుమా. రణభూమికి బలి అయిన రాక్షసుల యొక్క బంధు మిత్రుల కన్నీటిని తుడిచెదను అని నీవు పలికియుంటివి. ఆ పలుకులన్నీయును కల్లలైనవి గదా. నీవు నీచుడవు, హీన స్వభావుడవు, దుష్ప్రవర్తనుడవు, రాక్షసుడవు కనుక నేను నీ ప్రాణములను గరుత్మంతుడు అమృతమును వలె హరించి వేసెదను. నేడు నా బాణములతో నీ ఉదరమును ఛేదించెదను, నీ కంఠమును ఖండించెదను. నీ శరీరము నుండి స్రవించుచు నురుగులతో బుడగలతో ఒప్పెడి వెచ్చని రక్తమును భూమి పానము చేయగలదు. ఈ దెబ్బతో నీ శరీర అవయవములు అన్నియును దుమ్ము కొట్టుకొని పోవును. నీ 2 భుజములను శరీరము నుండి వేరై దూరముగా పడిపోవును. అతి కష్టముపై లభించిన తరుణిని వలె నీవు భూమిని కౌగులించుకొని దీర్ఘ నిద్రలో మునుగుదవు. ఓ రాక్షసాధమా, నీవు మరణించుటతో నీ వలన బాధలు పడుచు రక్షణ కరువయ్యున్న ఋష్యాదులకు ఈ దండకారణ్యములు సుఖావహములై నివాస భూములగును. ఓ రాక్షసుడా, నా బాణముల ధాటికి దండకారణ్యమునందలి రాక్షసులందరూ నిహతులైన పిమ్మట మునులు ఎల్లరును ఈ ప్రదేశమునందు నిర్భయముగా సంచరింతురు. ఇంతవరకును ఇతరులకు భయమును గొలుపుచూ వచ్చిన రాక్షస స్త్రీలు తమకు ఆత్మీయులైన రాక్షస యోధుల అందరూ మృతి చెందుటతో కన్నీరు మున్నీరుగా విలపించుచు దిక్కులేని వారై నా భయమునకు ఇచట ఉండజాలక ఎటు వారు అటు పారిపోవుదురు. దుష్టుడవైన నిన్ను పతిగా పొందిన నీ భార్యలందరూ నీ వలె దుష్ప్రవర్తన కలవారైరి. నీ మరణ కారణముగా వారు కామ పురుషార్థమునకు దూరమై శోకమున మునింగి విలవిలలాడుదురు. ఓ కరుడా, నీవు క్రూరుడవు, నీచుడవు, క్షుద్రమైన బుద్ధి గలవాడవు, నిత్యము బ్రాహ్మణులను బాధించువాడవు. కనుక నీ వలన ఎప్పుడు ఏ ప్రమాదము వచ్చిపడునో అని భయ సందేహములతో మునీశ్వరులు వణికిపోవుచునే అగ్నికి హవిస్సులను అర్పించుచుందురు. రణరంగమున తనకు తత్తరపాటును గూర్చుచు రాముడు ఇట్లు పలుకుచుండగా కరుడు మిక్కిలి రోషావేశములకు లోనై ఆయనను భయపెట్టుచు ఈ విధముగా పరుషోక్తులాడెను: ఓయి, నిజముగా నీవు అహంకారివి. భయపడవలసిన సమయమునందును నిర్భయుడవై మంచి చెడ్డల మరిచి మాట్లాడుచున్నావు. నీకు మృత్యువు ఆసన్నమయ్యున్నట్లు ఇరుంగుకున్నావు. కాలపాస బద్ధులైన వారు వివేకమును కోల్పోయి కార్యాకార్య విచక్షణకు దూరమగుదురు. రామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆ నిశాచరుడు క్రుద్ధుడై బొమ్మ ముడివైచి రణమున రాముని దెబ్బతీయుటకు సాధనమునకై అంతటను కలయజూచెను. అప్పుడతనికి సమీపముననే ఒక మద్ది చెట్టు కనిపించెను. అంతటా మహాబలశాలి అయిన ఆ కరుడు పెదవులు బిగబట్టి తన 2 చేతులతో ఆ చెట్టు బోదెను గట్టిగా పట్టుకొని బిగ్గరగా అరుచుచు దానిని పెకిలించెను. పిదప దానిని రామునిపై విసిరివేయుచు, ఓయి రామ, ఇక నీవు చచ్చినట్లే అని పలికెను. అప్పుడు పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మీదకి వచ్చుచున్న ఆ వృక్షమును బాణములతో ముక్కలు ముక్కలు గావించి సమరమున ఆ రాక్షసుని హతమునర్చుటకై మిక్కిలి రోషావేశపరుడాయను. క్రుద్ధుడైన శ్రీరాముని మేను చెమర్చెను, కన్నులు ఎర్రబారెను. పెక్కు బాణములను ప్రయోగించి ఆ రఘువీరుడు కరుని చీల్చి చెండాడెను.
రాముని బాణములకు కరుని శరీరమున ఏర్పడిన గాయముల నుండి నురగలతో కూడిన రక్తము ప్రస్రవణగిరి నుండి ప్రవహించడి జలధారల వలె ఎడతెరిపి లేకుండా స్రవింపసాగెను. యుద్ధభూమి యందు శ్రీరాముని బాణముల తాకిడికి ఆ కరుడు వ్యాకులపాటునకు లోనయ్యెను. అంతటా అతడు రెచ్చిపోయిన వాడై రక్తధారలతోడనే రాముని మీదకి ఒక్క ఎదుటున విజృంభించెను. నెత్తురోడుచున్న శరీరముతో అతి క్రుద్ధుడై విజృంభించి తనను సమీపించిన కరుని సంహరించుటకు అనువుగా అస్త్ర సన్నద్ధుడయ్యున్న రఘువీరుడు వెంటనే 2 అడుగులు వెనకకు జరిగెను. పిమ్మట శ్రీరాముడు రణరంగమున కరుని వధించుటకై అగ్నితుల్యమై మరి ఒక బ్రహ్మాస్త్రమా అనునట్లు ఒప్పుచున్న ఒక బాణమును గ్రహించెను. భావగ్రాహి అయిన ఇంద్రుడు శక్తిమంతమైన ఆ అస్త్రమును శ్రీరామునకు ప్రసాదించెను. రఘువీరుడు ఆ అస్త్రమును సంధించి కరునిపై ప్రయోగించెను. ఇక్కడ ఆయనకి ఇంద్రుడు స్వయంగా ఇవ్వలేదు, అగస్త్యుడి కొన్ని అస్త్రాలు ఇచ్చారు కదా, ఆ అగస్త్యుడి ద్వారా ఇంద్రుడు ఇప్పించిన అస్త్రం అన్నమాట. దానినే కరునిపై ప్రయోగించారట. శ్రీరాముడు ఆ బాణమును ఆకర్ణాంతము లాగి వదిలెను. అప్పుడది పిడుగువలే భయంకర ధ్వని గావించుచు కరుని వక్షస్థలమును చీల్చెను. శ్వేతారణ్యమున పరమశివుని కంటి మంటకు అంధకాసురుడు భస్మమైనట్లు శ్రీరాముని శరాగ్నికి ఖరాసుడు దగ్ధమై నేలకురిగెను. ఇక్కడ నేను 2 పదాలు వాడాను. శ్వేతారణ్యంలో అంధకాసురుడు భస్మమయ్యట. మరి ఆ కథ మనం తెలుసుకోవాలి కదా. కావేరీ నది సముద్రమున సంగమించు ప్రదేశమునకు సమీపమున గల అరణ్యమును శ్వేతారణ్యము అని అందురు. అంధకాసురుడు సింహికా విప్రచిత్తుల కుమారుడు. ఇతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి గొప్ప వరములను పొందెను. వర గర్వితుడైన ఈ ధనుజుడు సుందరీమణులను బాధింపసాగెను. కామ పరవశుడై ఇతడు పార్వతీదేవిని ఆశించెను. ఆ సందర్భమున ఈ అంధకాసురుని శివుడు సంహరించెను. ఇంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు వృత్రాసురుడు బలాసురుడు హతులైనట్లుగాను ఫేనముచే నముచి మృతుడైన విధముగను శ్రీరాముని బాణముచే కరుడు నిహతుడై నేలపాలాయెను. శ్రీరాముడు కరుని తుదముట్టించినందులకు మిగుల సంతసించి రాజర్షులు బ్రహ్మర్షులు అచటికి చేరి శ్రీరాముని ఆరాధించిరి. పిమ్మట వారు ఆయనతో ఇట్లు నుడివిరి: ఓ రామ, మహా తేజస్వియు పాకశాసనుడు అయిన దేవేంద్రుడు ఈ కర సంహారమునకై పవిత్రమైన శరభంగాశ్రమమునకు విచ్చేసెను. పాపాత్ములను క్రూరులను అయిన ఈ రాక్షసులను హతమార్చుటకై మహర్షులు ఉపాయముగా నిన్ను ఇచ్చటికి తీసుకొని వచ్చిరి. ఓ రఘువర, ఈ ఘనకార్యము వనర్చి మాకు మేలు చేసితివి. ఇప్పుడిక మునీశ్వరులు అందరును ఈ దండకారణ్యముల యందు తమ తమ ధర్మములను నిర్వర్తించుకొనగలరు. ఇంతలో దేవతలు చారణులు అచటికి చేరిరి. వారు ఆశ్చర్యానందములతో దుందుబులను మ్రోగించుచు అన్ని వైపుల నుండి శ్రీరామునిపై పుష్పవృష్టిని కురిపించిరి. శ్రీరాముడు వాడి అయిన తన బాణ పరంపరచే ఖరదూషణాది ప్రముఖ రాక్షసులతో పాటు క్రూర కర్ములైన 14,000 మంది రాక్షస యోధులను 3 గడియలలో అంటే 1.5 ముహూర్త కాలములలో మహాసంగ్రామమున మట్టి గరిపించెను. బలి నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఎంతటి ఘనకార్యము వనర్చినాడు. రఘువీరుడు ప్రకటించిన పరాక్రమము, శత్రు సంహార సామర్థ్యము, విష్ణువు యొక్క శౌర్యమును రణ కౌశలమును తలపింపజేయుచున్నవి అని పలికి దేవతలు మునులు మొదలగు వారందరూ తమ తమ స్థానములకును వెళ్ళిరి. ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంట నిడుకొని పర్వత గుహ నుండి వెలుపలికి వచ్చి తిన్నగా ఆశ్రమమున ప్రవేశించెను. పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు రాక్షస సంహారము గావించి
విజయుడై మహర్షుల ప్రశంసలనందుకొని ఆశ్రమమున అడుగిడెను. అంత లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించెను. మహావీరుడైన శ్రీరాముడు అపారమైన రాక్షస సైన్యమును 3 గడియలలోనే రూపుమాపెను. మహర్షులందరికీ భయమును తొలగించి ఊరట గూర్చెను. తన భర్త యొక్క అపూర్వ విజయమునకును, తన పతి యొక్క అత్యద్భుతమైన శౌర్య పరాక్రమ వైభవములకును జానకి పరమానంద భరితురాలాయెను. అంతటా ఆ దేవి చెక్కు చెదరని నిబ్బరముతోనున్న తన ప్రాణేశ్వరుని పట్టరాని సంతోషముతో కౌగిలించుకొనెను. రాక్షస యోధుల సమూహములను తుత్తునీయలు గావించిన శ్రీరాముని మహర్షులెల్లరును నిర్భరానందముతో పూజించిరి. అప్పుడు చంద్రుని బోలు ముఖకాంతులు గల సీతాదేవి తన భర్తను మరలా మరలా తన హృదయమునకు హత్తుకొని సంతోష పరవశ అయ్యెను. శ్రీరాముడు నిరుపమానమైన తన శౌర్య పరాక్రమములచే అపారమైన శత్రు సైన్యమును 3 గడియలలో రూపుమాపి విజయమును సాధించినందులకు జానకీదేవి పరమానంద భరితురాలయ్యెను. ఆత్మావై పురుషస్య ధారాహ అను ప్రమాణవచనమును అనుసరించి భర్త విజయమును తన విజయముగా భావించి ఆమె సంతోషముతో పొంగిపోయెను. జగజ్జనని అయిన సీతాదేవికి మహర్షులు పుత్రుల వంటి వారు. రఘువరుడు రాక్షసుల బారి నుండి వారిని రక్షించుట వలన ఆమె సంతోష పరవశ అయ్యెను. పుత్రుల రక్షణ ఏర్పడినప్పుడు ప్రతి తల్లియు ఆనందించుట సహజమే కదా. ఆ ఆనంద పారవస్యములో సీతాదేవి తన పతిని పదే పదే కౌగిలించుకొనెను. 31వ సర్గము. ఖరదూషణాదులు శ్రీరాముని చేతిలో హతులైన విషయమును అకంపనుడు రావణునకు తెలుపుట. అకంపనుని సూచనపై రావణుడు సీతాపహరణమునకై సంకల్పించుట. పిమ్మట అతడు మారీచుని సహాయం అర్థించుట. మారీచుని వచనములకు మెత్తబడి దశకంఠుడు తిరిగి లంకకు చేరుట. ఈ సర్గలో మన మెయిన్ విలన్ ఎంట్రన్స్ అవుతున్నారనమాట. రావణుని గూఢాచారులలో ఒకడైన అకంపనుడు జనస్థానము నుండి త్వరగా బయలుదేరి ప్రత్యేక వార్తలతో మిగులు వేగముగా లంకకు చేరి రావణునితో ఇట్లు అనెను. ఓ మహారాజా, జనస్థానమునందు యుద్ధమున కరులతో కూడా పెక్కు మంది రాక్షస యోధులు నిహతులైరి. నేను అతి కష్టము మీద ఇక్కడికి రాగలిగితిని. అకంపనుడు ఇట్లు పలికిన వెంటనే దశగ్రీవుడు క్రుద్ధుడై కన్నులు ఎర్రజేసెను. అతడు తన చూపులలో నిప్పులను గురిపించుచు ఆ గూఢాచారితో ఇట్లనెను. మనోహరమైన నా జనస్థానమును ఎవడు హతమునర్చెను? వానికిక నూకలు చెల్లినట్లే. అంతేగాదు, వానికి ఏ లోకమునందును నిలువ నీడ లేకుండా చేసెదను. నాకు అప్రియము అనర్చినవాడు ఇంద్రుడైనను, కుబేరుడైనను, యముడైనను, కడకు విష్ణువే అయినను వానికి మనశ్శాంతి కరువగును. నేను యమునికే యముడను. అగ్నిని సైతము దహించి వేసెదను. మృత్యుదేవతను కూడా చావగొట్టెదను. నాకు కోపము వచ్చినచో నా తేజస్సుచే సూర్యాగ్నులను ఇద్దరిని ఒక్కుమ్మడిగా భస్మమునర్చెదను. నా పరాక్రమముతో వాయువు యొక్క వేగమును కూడా నిరోధింపగలను. ఆ విధముగా క్రుద్ధుడై నిప్పులు గ్రక్కుచున్న దశగ్రీవునకు అకంపనుడు ప్రణమిల్లి భయముతో వణుకుచు మాటలు తడబడుచుండగా దయాజూడుము అనుచు అతనిని శరణు వేడెను. రాక్షసేశ్వరుడైన రావణుడు అకంపనునకు అభయమిచ్చెను. అంతటా అతడు మనసు కుదుటబడిన వాడై ఆ ప్రభువుతో స్పష్టముగా ఇట్లు నుడివెను. కోసల ప్రభువైన దశరథుని కుమారుడు శ్రీరాముడు. అతడు యువకుడు, చక్కని అంగ సౌష్ఠవము గలిగిన సుందరుడు. వృషభమునకు వలె బలిష్టమైన మూపు గలవాడు. గుండ్రనైన నునుపుదేలియున్న భుజములు గలవాడు. అతడు మహావీరుడు, సాటిలేని బల పరాక్రమములు గలవాడు. సర్వ శుభ లక్షణములతో వాసికెక్కినవాడు. అతడే కరదూషణాదులతో సహా మన జనస్థాన యోధులను అందరినీ హతమునర్చెను. రాక్షసరాజైన రావణుడు అకంపనుని పలుకులు విని మహాసర్పము వలె బుసలు కొట్టుచు అతనితో ఇట్లు వచించెను.
ఓ అకంపన, అతడు మన జనస్థానమునకు ఇంద్రాది సమస్త దేవతల సహాయముతో వచ్చినాడా? తెలుపుము. లేనిచో అతనికి ఇంతటి సామర్థ్యం ఎక్కడిది? రావణుడు మరల పలికిన మాటలను వినిన పిమ్మట అకంపనుడు మహాత్ముడైన శ్రీరాముని యొక్క బల పరాక్రమములను గురించి వివరింపదొడంగెను. శ్రీరాముడు గొప్ప తేజస్వి, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. అతని అస్త్రములు దివ్యములైనవి. అతడు చక్కని గుణ సంపదల గలవాడు. రణరంగమున పరాక్రమించుటలో విష్ణుతుల్యుడు. రణ కౌశలమున తిరుగులేనివాడు. లక్ష్మణుడు అను పేరు గల అతని తమ్ముడు అన్ని విధములుగా అతనికి దీటైనవాడు. మిక్కిలి బలశాలి. కన్నులలో ఎర్రని చీరలు గలవాడు. అతని కంఠస్వరము దుందుబి ధ్వని వలె గంభీరమైనది. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖ కాంతి గలవాడు. అగ్నికి వాయువు వలె అతడు రాజశ్రేష్ఠుడైన శ్రీరామునకు తోడుగాగలడు. ఆ రాముడే జనస్థానమునందలి మన యోధులను పూర్తిగా మట్టి గరిపించెను. అతనికి ఏ దేవతల సహాయము అక్కరలేదు. ఈ విషయమున ఎట్టి విచారణతో పనిలేదు. బంగారు పిడులతో బలమైన రెక్కలతో కూడిన బాణములను శ్రీరాముడు ప్రయోగించెను. అవి 5 తలలు గల పాములై మన రాక్షస వీరులను తినివేసినవి. రాక్షస యోధులు సమరభూమి యందు ఎటు వెళ్ళినను వారికి ఎదురుగా శ్రీరాముడే కన్పట్టుచుండుటచే వారు భయ కంపితులు కాజొచ్చిరి. ఓ పుణ్యాత్ముడా, జనస్థానము శ్రీరాముని చేతిలో ఈ విధముగా ధ్వంసమైపోయెను. అకంపనుని పలుకులను విని రావణుడు అయితే ఆ రామలక్ష్మణులను హతమార్చుటకై ఇప్పుడే జనస్థానమునకు వెళ్ళెదను అని వచించెను. రావణుడిట్లు పలికిన వెంటనే అకంపనుడు ఈ రీతిగా వచించెను. ఓ మహారాజా, మానవాతీతములైన శ్రీరాముని బల పరాక్రమముల గురించి తెలిపెదను. సావధానుడవై వినుము. పరాక్రమశాలిగా మిగులు పేరు మోసిన శ్రీరాముడు నిజముగా కుపితుడైనచో దేవాసురులు సైతము రణమున అతనిని నిగ్రహింపజాలరు. దరుల నొరయుచు నిండుగా ప్రవహించడి నదుల వేగమును కూడా అతడు తన బాణములతో నిరోధింపగలడు. అశ్విన్యాది నక్షత్రములతో, ఆదిత్యాది నవగ్రహములతో, తదితర తారలతో విలసిల్లెడు ఆకాశమును సైతము అతడు శిథిలమునర్పగలడు. సముద్రమున మునిగిపోవుచున్న భూమండలమును కూడా ఉద్ధరింపగలడు. ఆ ప్రభువు సముద్రము యొక్క చిలియల కట్టను ఛేదించి సమస్త లోకములను ముంచివేయగలడు. అతడు తన బాణములచే సముద్రము యొక్క ఉద్ధృతిని, వాయువేగమును తన బాణములచే నిరోధించగలడు. సముద్రమును ఇంకిపోవునట్లుగా, వాయువు స్తంభించునట్లుగాను చేయగలడు. పురుషోత్తముడు, మహాయశస్వి అయిన శ్రీరాముడు సంకల్ప మాత్రమున సమస్త లోకముల యందలి వివిధములగు ప్రాణులను లయమొనర్చుటకు, మరలా వాటిని సృష్టించుటకు సర్వసమర్థుడు. ఓ మహారాజా, యుద్ధమునందు శ్రీరాముని జయించుట నీకు అసాధ్యము. పాపాత్ములు స్వర్గమును చేరలేనట్లు రాక్షస వీరులెవ్వరును అతనిని జయింపజాలరు. దేవాసురులు సైతము అతనిని వధింపలేరని నా విశ్వాసము. కాని అతనిని వధించుటకు తగిన ఉపాయమొకటి నాకు తోచుచున్నది. దయతో ఆలకింపుము. సీతాదేవి అతని భార్య. ఆమె ఉత్తమురాలు, లోకోత్తర సౌందర్యవతి, నిండు జవ్వని, చక్కని అవయవములు పొంకము గలది. రత్నాభరణములను ధరించి ఉన్నది. స్త్రీలలో మేలుబంతి, దివ్య భామినులు గాని, గంధర్వ తరుణీమణులు గాని, అప్సరసలు గాని, దానవ యువతులు గాని అందచందములలో ఆమె కొనగోటికిని చాలరు. ఇక మనుష్య కాంతలలో ఆమెకు సాటి ఎవరుందురు? ఓ ప్రభో, సీతయనిన శ్రీరామునికి ప్రాణము. అందువలన ఏదేని ఒక ఉపాయముచే అతనిని వంచించి ఆమెను అపహరించుకొని రమ్ము. భార్యా వియోగమునకు తట్టుకొనలేక అతడు తన జీవితమును చాలించును. మహాబాహువు, రాక్షస ప్రభు అయిన రావణునకు ఆ అకంపనుని పలుకులు నచ్చెను. అప్పుడతడు శ్రీరాముని మోసగించుట ఎట్లు అని కొంత తడువు ఆలోచించి
అతనితో ఇట్లు నుడివెను. ఓయి, నీవు చెప్పిన ఉపాయము యుక్తముగా ఉన్నది. ప్రాతకాలముననే సారథిని వెంటనిడుకొని నేనొక్కడినే వెళ్ళి ఆ సీతాదేవిని అవలీలగా ఈ లంకానగరమునకు తీసుకొని వచ్చెదను. ఇట్లు పలికిన పిమ్మట అతడు సూర్యకాంతులను విరజిమ్మునట్టి రథమును జవనాశ్వములను పూంచి నలుదిక్కులను ప్రకాశింపజేయుచు మారీచుని ఆశ్రమమునకు బయలుదేరెను. రాక్షసేంద్రుని యొక్క ఆ మహారథము ఆకాశమున సాగిపోగలదు. అతడు గగన మార్గమున పయనించుచుండగా ఆ రథము మేఘముల మధ్య చంద్రుని వలె శోభిల్లెను. అతడు తాటక సుతుడైన మారీచుని యొక్క ఆశ్రమమునకు చేరి అతని చెంతకు వెళ్ళెను. అప్పుడు మారీచుడు దివ్యములైన భక్ష్య భోజ్య పానీయములతో ఆ రాక్షస ప్రభువునకు అతిథి సపర్యలొనర్చెను. అనంతరము మారీచుడు రావణునకు ఉచితమైన ఆసనమును ఏర్పరిచి స్వయముగా అర్ఘ్యపాద్యాదులతో పూజించి అతనితో ప్రయోజనకరములైన మంచి మాటలను ఇట్లు వచించెను. ఓ రాక్షసేశ్వర, నీ రాజ్యమున ఎల్లరును కుశలమే గదా? ఊరకరారు మహాత్ములు. నీవు ఇంత హడావిడిగా వచ్చుటకు ఏదో ఒక గొప్ప కారణము ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. మారీచుడు ఇట్లు పలికిన పిమ్మట మహా తేజస్వియు మాటకారి అయిన రావణుడు అతనితో ఈ విధముగా నుడివెను. నాయన, దండకారణ్యమునకు నా ప్రతినిధిగానున్న కరుని అసహాయసూరుడైన శ్రీరాముడు హతమార్చెను. జనస్థానమున గల అజేయులైన మన రాక్షస యోధులందరూ యుద్ధమున ఆ రఘువీరుని చేతిలో మడిసిరి. ఇందులకు ప్రతిక్రియగా నేను అతని భార్యను అపహరింపదలచితిని. ఈ విషయమున నీవు నాకు సహాయపడవలెను. ఆ రాక్షస ప్రభువు యొక్క మాటలను విని మారీచుడు అతనితో ఇట్లనెను. ఓ రాక్షస శ్రేష్ఠుడా, సీతను గూర్చిన సమాచారమును నీకు తెలిపిన వాడెవడు? బయటకి మిత్రుడుగా కనబడుచున్నను, వాస్తవముగా అతడు నీకు శత్రువేసుమా? నీచే గౌరవాదరములను పొందియు అతడు నీకు కీడు తలపెట్టుచున్నాడు. ఇంతకును సీతాదేవిని లంకకు తీసుకొని రమ్ము అని సూచించిన వాడెవడో తెలుపుము. సమస్త రాక్షసుల వైశిష్ట్యమును దెబ్బతీయదలిచినట్టి అతడెవడు? నిన్ను ఇట్లు ప్రేరేపించుచున్నవాడెవడో గాని వాడు మాత్రము నిశ్చయముగా నీకు శత్రువే. అతడు విషసర్పము నోటి యందులు గల కోరలను నీచే తీయించదలుచుకున్నాడు. అనగా ఆ విషసర్పము యొక్క కాటునకు నిన్ను బలిచేయదలుచుచున్నాడు. సీతాపహరణము అను కార్యము నెపముతో నిన్ను ఈ తప్పుత్రోవ పట్టించినవాడు అతడు ఎవడు? ఓ రాజా, హాయిగా నిద్రించుచున్న నీ మాడుపై ఈ విధముగా దెబ్బ కొట్టినవాడు ఎవడు? ఓ రావణ, శ్రీరాముడు ఒక మదపుటేనుగు వంటివాడు. పవిత్ర వంశమున జన్మించుటయే ఆ గజమునకు తొండము. తిరుగులేని పరాక్రమమే ఆ ఏనుగు మదము. బలమైన బాహువులే ఆ గజమునకు గల దంతములు. సహజముగా మదపుటేనుగు యొక్క మదగంధపు వాసన తగిలినంతనే తక్కిన గజములన్నీయును భయముతో పారిపోవును. అట్లే శ్రీరాముడనడి మదపుటేనుగును చూచుచు ఎవ్వరును సాహసింపరు కావున ఈ సమయమున ఆ వీరునితో నీవు కయ్యమునకు కాలు దువ్వుట మేలుగాదు. శ్రీరాముడు సింహము వంటివాడు. ఈ రాముడనడి సింహమునకు రణరంగమునందు అగ్రభాగమున స్థిరముగా నిలిచియుండుటయే జూలు వాలము. వేలాడుటకు సంసిద్ధమైనప్పుడు సింహము తన జూలును విదిల్చి వాలమును నడుము మీదకి చేర్చును. అట్లే రాముడు శత్రువులను హతమార్చుటకై సమరభూమి యందు సన్నద్ధుడై నిలిచియుండును. ఈ నరసింహము యుద్ధ కుశలురైన రాక్షసులనడి మృగములను వధించును. ఈ నృసింహమునకు శరములే నఖములు, శస్త్రములే కోరలు. నిద్రించుచున్న సింహము జోలికి పోవుట ప్రమాదకరము. అట్లే పరద్రోహ చింత లేక ప్రశాంతముగానున్న శ్రీరాముని కవ్వించుట తగదు. ఓ రాక్షసరాజా,
శ్రీరాముడు చొరరాని ఘోర పాతాళ బిలము వంటివాడు. అతని చాపములే ఈ బిల ద్వారమున గల మొసళ్ళు. బాణములను సంధించుట బదులుటలో చూపెడి వేగమే బురద. శరములే తరంగ పంక్తులు. భీకరమైన యుద్ధమే దుస్తరమైన ప్రవాహము. అట్టి రాముడనడి పాతాళ బిలమునందు ప్రవేశించుట యుక్తముగాదు. ఓ లంకాధిప, రాక్షస ప్రభు, అనుగ్రహింపుము, దయచేసి శాంతింపుము. తిన్నగా లంకకు వెళ్ళి నీవు నీ భార్యలతో గూడి సర్వదా సుఖింపుము. శ్రీరాముడు తన భార్యతో గూడి వనములలో హాయిగా ఉండగలడు. మారీచుని పలుకులను ఊరట చెంది ఆ రావణుడు లంకాపురమునకు చేరి తన భవనమున ప్రవేశించెను. మారీచుడు హితబోధ చేశాడు రావణుడికి. పడుకున్న సింహాన్ని లేపి కొట్టించుకోవడం నీకు అంత అవసరమా? ఇది ప్రశాంతంగా ఉన్నావు అక్కడ, నీ రాజ్యం ఏదో నువ్వు చేసుకుంటూ ఏవో చిన్న చిన్న అకృత్యాలు ఏవో చేసుకుంటూ ఇప్పుడు ఆయన్ని లేపి తన్నించుకోవడం అంత అవసరం? ఎవరు చెప్పాడు నీకు ఇవంతాను? ఖచ్చితంగా వాడు నీకు శత్రువే. వద్దొద్దు, నా మాట విను, నా బంగారు తండ్రి కదా, నా బుజ్జి కన్న కదా అని చెప్పి మారీచుడు బుజ్జగించి ముందు ఇంటికి వెళ్ళిపో, పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ అని చెప్పాడు. సరే పెద్ద ఆయన చెప్పాడు కదా అని రావణాసుడు కూడా పాపం ఇంటికి వెళ్ళిపోయాడు, లంకకి వెళ్ళిపోయాడు. మరి లంకకి వెళ్ళాలి కదా ఆయన. వెళ్ళిన తర్వాత ఏమన్నా ఆలోచించాడేమో, ఇంకెవరైనా ఆయనకి మంచి మాటలు చెప్పారేమో, మనకి తెలియదు కదా. ఆ విశేషాలన్నీ రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.